జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ మమతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లంచ్ సమయంలో విద్యార్థినులు ఆకస్మికంగా రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో గంటలోపు సస్పెండ్ ఉత్తర్వులు ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ప్రిన్సిపల్పై చర్యలు లేకుంటే మరోసారి రోడ్డెక్కుతామని విద్యార్థినులు అల్టిమేటం జారీ చేశారు. నోరు వైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఉండే సాల్వ్ చేస్తలేరంటే మా మీకు రిలైజ్ అవుతారు. కాస్మెటిక్ చేత ఆఫ్టర్ మీకు నేను చిట్టి రూపాయలు అని అడిగింది. కాస్మెటిక్ 1 month కట్ చేస్తాను, ఫైన్స్ అని కట్ చేస్తారు. లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. పేరెంట్స్ కి అసలు ఆఫ్టర్ ఆల్ మీ పేరెంట్స్ మీకు మేమేం చెప్పాలి అని అంటారు. అసలు ఏం చేస్తలేరు. మాకు డార్మెంటరీస్ కి వాటర్ వస్తున్నాయన్నా పట్టించుకుంటలేరు. మొత్తం వాటర్ వస్తుంది. అసలు లగేజెస్ మొత్తం నైట్ మొత్తం చేతిలో అడ్డుకొని నైట్ మొత్తం నిల్చునే పరిస్థితి వస్తుంది. వాటర్ మొత్తం డార్మెంటరీలకే వస్తున్నాయి. లగేజెస్ అన్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పడుకున్నాం మేము వర్షాకాలం అప్పుడు. ఆయన అసలు పట్టించుకోరు. ఎంత చెప్పి ఇంకా ప్రిన్సిపల్స్ పేరెంట్స్ లాంగ్ డిస్టెన్స్ వస్తే పిల్లల్ని కలవాలంటే ఆఫ్టర్ పేరెంట్ అని మాట్లాడతారు. అసలు పేరెంట్స్ రెస్పెక్ట్ ఇయ్యరు. వాళ్ళు అంత దూరం నుంచి వస్తారు కదా, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వాళ్ళకి. 5 minutes అన్న మాట్లాడనివ్వరు. వాళ్ళు అంత దూరం నుండి వచ్చినా అని సెకండ్ సండే ప్రతి ఎంజేపీ స్కూల్లో ఫుడ్ అలో ఉంది, విజిటింగ్ టైమింగ్ ఉంది. మాకు ఓన్లీ 9 నుండి 1 వరకే విజిటింగ్ ఉంటది. అయినా అందులో కూడా కరెక్ట్ విజిటింగ్ ఉండదు. మాకు ఏం ఫెసిలిటీస్ అసలు కరెక్ట్ ఉంటలేవు. లెటర్ చూపిస్తేనే మేము వెళ్తాం లోపలికి, అంతే. అప్పటిదాకా మాకు కొత్త ప్రిన్సిపల్ కావాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కినట్లుగా తెలుస్తోంది. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల బాలికల పాఠశాల ఇది. ఇవాళ మధ్యాహ్నం ఆకస్మికంగా 1:30 ప్రాంతంలో మధ్యాహ్న భోజనం చేయకుండానే విద్యార్థులంతా ఏకకాలంలో ఒక్కసారిగా దాదాపు 200 మందికి పైగా విద్యార్థినులు లక్ష్మీపూర్ చౌరస్తాలో ఆకస్మికంగా పరిగెత్తుకుంటూ వచ్చి కాస్త అంటే పాఠశాల నుంచి ఈ రహదారికి కాస్త దూరం ఉంటుంది, పరిగెత్తుకుంటూ వచ్చి ఆకస్మికంగా ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపల్ వైఖరి సరిగా లేదు, ఎన్నో రోజులుగా తాము సఫర్ అవుతున్నప్పటికీ పై స్థాయి అధికారులకు తమ సమస్యని విన్నవించుకున్నా పరిష్కరించే నాదుడే లేదంటూ ఇవాళ వారంతా కూడా రోడ్డెక్కారు. ఈ క్రమంలో దాదాపు 1 గంట పాటు కాస్త ఉద్రిక్త పరిస్థితి అయితే ఈ లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో నెలకొంది. అయితే తోటి సంబంధించినటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కూడా వీళ్ళందరినీ లోపలికి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళని తప్పించుకొని మరికొంత దూరం కూడా వీళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి. దాదాపు 200 మంది విద్యార్థులు రోడ్డెక్కారు. దాదాపు 520 మందికి పైగా ఉన్నటువంటి ఈ విద్యార్థుల్లో వాళ్ళ ప్రధాన సమస్య ప్రిన్సిపల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేస్తేనే తాము ఈ పాఠశాలలో అడుగు పెడతాం, లేదంటే తామే ఇంటికి వెళ్ళిపోతామంటూ అల్టిమేటం జారీ చేసిన సందర్భంలో అక్కడ జగిత్యాల జిల్లా గురుకుల కన్వీనర్ గా ఉన్నటువంటి సుస్మిత ప్రస్తుతము ఈ పాఠశాలకు రావడం జరిగింది. విద్యార్థులను పూర్తి స్థాయిలో విచారించారు. మనకు తాజాగా అందుతున్న సమాచారం మేరకైతే ఆమెకు సంబంధించిన సస్పెన్షన్ ఆర్డర్ కూడా ప్రస్తుతం వచ్చినట్టు తెలుస్తోంది. ఆ సస్పెండ్ ఆర్డర్ వస్తేనే తాము ధర్నా విరమిస్తాం, లేదంటే తాము మొత్తము
తమ సామాను కూడా చదువుకొని ఇంటికే వెళ్ళిపోతాం తప్ప ఈ స్కూల్లో ఉండలేమంటూ వాళ్ళు అంటున్నారు. ఇటీవల జరిగిన ఈ పాఠశాలలో జరిగినటువంటి కొన్ని ఘటనలతో పాటు విద్యార్థినులకు సంబంధించినటువంటి కాస్మెటిక్ ఛార్జు ప్రతి నెల ఇవ్వాల్సిన 140 రూపాయలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఇది కొన్ని నెలలుగా కొనసాగుతోంది. తమ కాస్మెటిక్ ఛార్జ్ చేయమని అడిగితే మీరు తమను డిమాండ్ చేసేటువంటి వారయ్యారంటూ ఇష్టానుసారం మాట్లాడుతోంది. అంటే జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ ను లోపలికి అలౌ చేయకుండా ఆఫ్టర్ ఆల్ పేరెంట్స్ అంటూ దురుసుగా వ్యవహరించడం పట్ల కూడా విద్యార్థులు ఈ ప్రిన్సిపల్ పైన ఆగ్రహంగా ఉన్నారు. గత 3 ఏళ్లుగా మమత ఈ లక్ష్మీపూర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మొన్న కుటుంబ కలహాలతో ఆమె వ్యక్తిగత సెలవులో ఉన్నప్పటికీ కూడా ఆమె ఈ స్కూల్లోనే ఉండడము, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు వచ్చి దాడికి పాల్పడడం లాంటి అంశాలు కావచ్చు, ఆమె రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడము, రూరల్ ఎస్ఐ సదాగర్ వారిపైన కేసు నమోదు చేయడము, ఇలాంటి ఘటనలు కూడా విద్యార్థులను మరింత బాధించాయి. సందీప్, ఈ అంశానికి సంబంధించి ప్రిన్సిపల్ ఏమైనా స్పందించారా? మొదట అంటే వీళ్ళు ధర్నాకు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్న సందర్భంలోనే ఆమె విద్యార్థుల వద్దకు వచ్చి ఏదైనా ఉంటే లోపల పరిష్కరించుకుందాం, రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి అవసరం లేదంటూ వాళ్ళందరితో కూడా చెప్పినప్పటికీ వాళ్ళు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ డౌన్ డౌన్ అంటూ వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆమె అక్కడి నుంచి ప్రస్తుతం పాఠశాలకు వెనుదిరిగారు. ప్రస్తుతం ఆమెను జిల్లా కన్వీనర్ విచారిస్తున్నారు. ఆర్సీఓతో కూడా విద్యార్థులు ఫోన్ లో మాట్లాడినటువంటి సందర్భంలో సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే తాము ధర్నా విరమిస్తాం తప్ప అప్పటి వరకు తాము శాంతిస్తాము, ఎప్పుడైతే సస్పెన్షన్ ఆర్డర్ తమకు చూపిస్తారో అప్పుడే తాము కూల్ గా ఉంటాము, తమ చదువులు కొనసాగుతాయి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతామంటూ ఆర్సీఓ కూడా అంజలి ఆర్సీఓ ఆమె కూడా వీళ్ళు అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. మొత్తంగా ఇంత తీవ్రమైన ఘటన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇప్పటికే విద్యార్థులు ఫిర్యాదు చేసినా, తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకపోవడం అయితే అనేక అనుమానాలకు తావిస్తోంది. మరి ప్రిన్సిపల్ మమతను సస్పెండ్ చేస్తారా, మళ్ళీ విద్యార్థులు రోడ్డెక్కుతారనేది మరొక అరగంటలో మనకు స్పష్టం కాబోతోంది. మమత. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. Kadang-kadang